పవన్ దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ప్రభుత్వంలో ఆయన నెంబర్ 2 అని వేరే చెప్పాల్సిన పని లేదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రధానమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు, పరిశ్రమల శంకుస్థాపనలు జరిగే కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవడం జనసేనలో చర్చనీయాంశమైంది. తమ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వంలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆవేదన ప్రతి జన సైనికుల్లో కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తమ బాధను వారు బయటకు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోకపోవడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత స్థానం ఆయనదే. అయితే పుట్టపర్తిలో జరిగిన యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవడాన్ని జన సైనికులే ప్రశ్నిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కేవలం తన శాఖకే పరిమితం అవుతున్నారు. మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొనడం, తర్వాత ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో కూటమిలోని మిత్రపక్షాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీడీపీ నేతలు కూడా అంటుండడం విశేషం. అయితే పవన్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన దూరంగా ఉంటున్నారని కొందరు తమకు తాము సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం తమ అధినేత పవన్ కళ్యాణ్ అని, ఆయన ప్రధాన కార్యక్రమాలకు దూరంగా ఉంటే పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని జనసేన నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు మాత్రమే వేదికపై కనిపించడం, మిగిలిన కార్యక్రమాలకు దూరంగా ఉండటాన్ని కూడా సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలపడేందుకు అవకాశాలు ఉండవన్న ఆందోళన జనసేన నేతల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరించి ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని జన సైనికులు, కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు.